నమస్కారం అండి. నా పేరు బొబ్లు మన్నేపల్లి, విజయవాడ ఆటోనగర్ నుంచి మాట్లాడుతున్నాను. విజయవాడ ఆటోనగర్ వచ్చేపాటికి నేను మిషనరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. బి లైక్ కాంక్రీట్ మిల్లర్స్, బ్రిక్ మిషనరీ అండ్ అనదర్ జనరేటర్స్ ఆల్సో. రీసెంట్గా నేను ఒక 3 months బ్యాక్ మహీంద్రా వీరో వెహికల్ అనేది ఒకటి పర్చేస్ చేశాను. దీని రన్నింగ్ వచ్చేపాటికి చాలా బెస్ట్ అండ్ చాలా నీట్గా ఉంది వెహికల్. నెక్స్ట్ బెస్ట్ ఫ్యూచర్ వచ్చేప్పటికే డ్రైవర్ సేఫ్టీ మెయిన్గా ఉంది. డ్రైవర్ సేఫ్టీకి వచ్చేప్పటికే మెయిన్లీ ఎదురిచ్చిన చాయిస్ బెనిఫిట్ కానీ, నెక్స్ట్ వచ్చేప్పటికే ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాగే 1+2 ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్ స్పేస్ కానీ చాలా బాగుంది. అంతేకాకుండా విత్ ఏసీతో లోడ్తో పాటు వెళ్తున్న వెహికల్ వచ్చేప్పటికీ నాకు 16 kilometers మైలేజ్ వస్తుందండి. దీనికి వితౌట్ ఏసీ అయితే కనుక 17 అలా వస్తుంది. ఎంటీ వెహికల్ అయితే ఇంకా నేను క్యాల్కులేట్ చేయలేదు. అప్ టు 3 to 4 tons నేను వితౌట్ కమాండ్ ప్లేట్స్ ఏం పెంచకుండా 4 tons వేసినా కానీ వెహికల్ అనేది ఎక్కడ నాకు రిమార్క్ రాకుండా ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ఇప్పుడు 3 months కంప్లీట్ అయింది నాకు వెహికల్. ఆల్మోస్ట్ నా 25,000 kilometers కూడా కంప్లీట్ చేశాను నేను ఇప్పుడు వెహికల్. ఇది నా వెహికల్ వచ్చేప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మెయిన్ తిరుగుతూ ఉంటాయి నాది వెహికల్. అలాగే డ్రైవర్స్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళి అలా జర్నీ కూడా ఏంటంటే స్ట్రెస్ ఫీల్ లేకుండా అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు వెహికల్ మీద. సస్పెన్షన్ కూడా చాలా ఎస్పీషియస్లీ సస్పెన్షన్ చాలా బాగుంది వెహికల్కి. ఒక కార్లో ఎదురు క్యాబిన్లో కూర్చుంటే ఒక కార్లో ఎలా వెళ్తే ట్రావెల్ చేయగలుగుతున్నామో అదే విధమైన ఫీలింగ్ ఈ వెహికల్లో నాకు కనిపిస్తుందండి. అదేవిధంగా ట్యాంక్ కెపాసిటీ వచ్చేప్పటికి 40 liters ఇచ్చారు. 40 liters వచ్చేప్పటికి per liter 16 kilometers విత్ ఏసీ మీద వస్తుంది నాకు. విత్ ఏసీ మీద లోడ్ వెహికల్ వస్తుంది నాకు. అదేవిధంగా బ్యాక్ కెమెరా ఇప్పుడు కమర్షియల్ వెహికల్లో వచ్చేప్పటికే మినీ ట్రాన్స్పోర్టేషన్స్ కమర్షియల్ వెహికల్లో బ్యాక్ కెమెరా ఇచ్చిన వెహికల్ అనేది ఇప్పుడు దాకా లేదు. చాలా యూస్ఫుల్గా ఉంది. డ్రైవర్స్కి వచ్చేప్పటికి చాలా బెనిఫిట్గా కనిపిస్తుంది. అదేవిధంగా డఫ్ ఆయిల్ కూడా ఇచ్చారు. డఫ్ ఆయిల్ చాలా యూస్ఫుల్గా ఉంది. డఫ్ ఆయిల్ వచ్చేప్పటికే మెయింటెనెన్స్ తగ్గిస్తుంది మాకు. మైలేజ్ కానీ లేదు ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ కానీ లేదు ఇంజిన్ మూవ్మెంట్ కానీ చాలా పనిచేస్తుంది. దానికి మించి 2 tons లోడ్ పైన వచ్చేప్పటికే పవర్ బటన్ కానీ యూజ్ చేస్తే 4 tons లోడ్ కూడా అసలు క్యాపబుల్గా 80 kilometers స్పీడ్తో వెహికల్ రన్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా హ్యాపీ. నేనైతే దీన్ని పర్చేస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సాటిస్ఫాక్షన్ కూడా నేను చూస్తున్నాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళతో కూడా నేను వెహికల్స్ కొనేస్తున్నాను. థ్యాంక్ యూ.